Commissionerate of Collegiate Education, Government of Andhra Pradesh, Mangalagiri. Community Service Project. It must be completed by all the degree first year students after their second semester during the summer vacation intervening the second and third semesters for the academic year 2024-2025 as per the schedules given by the respective affiliating universities. Involve, innovate, inspire. Community service project to instill a sense of social responsibility and civic engagement in students by making community service as a mandatory part of the educational curriculum. The community service project under the Andhra Pradesh State Council of Higher Education (APSHE) follows 10 guiding principles to ensure meaningful engagement and experiential learning. Duration of community awareness program 1 week. Each student must create awareness among the public on Swarnandhra Vision 2047 guiding principles. After completion of the survey, mentors have to guide the students on the selection of one of the survey topic from the list of given 10 topics. These are the 10 guiding principles provided by APSHE. First one is zero poverty, population management and human resource development, cost optimization, energy and fuel, skilling and employment, product perfection, farmer agri-tech, global best logistics, water security, Swachhandra, deep tech, all walks of life. Telugu version for 10 guiding principles. 10 మార్గదర్శక సూత్రాలు. ఫస్ట్ వన్, పేదరికం లేని రాష్ట్రం. సెకండ్ వన్, జనాభా నిర్వహణ మరియు మానవ వనరుల అభివృద్ధి, వ్యయ అనుకూలీకరణ, శక్తి మరియు ఇంధనం, నైపుణ్యం మరియు ఉపాధి, ఉత్పత్తి పరిపూర్ణత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచవ్యాప్త ఉత్తమమైన రవాణా, నీటి భద్రత, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, జీవితం యొక్క అన్ని మార్గాలు. అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక చార్ట్ ప్రిపేర్ చేయాలి. ఒక చార్ట్ అంటే 6 days కాబట్టి 1 week చేయాలి కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ 6 చార్ట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదా ఒక 3/2 ఫ్లెక్స్ వేయించండి. 3/2 ఫ్లెక్స్ అంటే 150 రూపీస్ అవుతుంది. ఈ 6 చార్ట్స్ అంటే మీకు 90 రూపీస్ అవుతుంది. ఈచ్ వన్ 15 రూపీస్. ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది ఒక గోడకు పేస్ట్ చేసి అక్కడ ఉండేటువంటి పీపుల్ని గ్యాదర్ చేసి మీరు ఏం చేయాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. డిఫరెంట్ టాపిక్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి 6 days. అవి జియో ట్యాగింగ్ ఫొటోస్ తీసుకోవాలి, మర్చిపోకండి. ఎలా ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఈ విధంగా మీరు చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీ నేమ్, స్టూడెంట్ నేము, లొకాలిటీ, ఏ లొకాలిటీలో మీరు చేస్తున్నారు చూడాలి. ఆ విలేజ్ నేము, మండల్, డిస్టిక్, డేట్, ఏ డేట్ అయితే చూస్తున్నారు తీసుకొని ఇలా మీరు ప్రతిరోజు 6 days చేయాలి కాబట్టి 6 daysకి 6 చార్ట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవేర్నెస్ ప్రోగ్రాంలో డే 1 ఒక టాపిక్ సెలెక్ట్ చేయండి. టైటిల్ హెల్త్ అండ్ హైజీన్ మీద చెక్ చేద్దాం. హెల్త్ అండ్ హైజీన్ ఎలా ప్రిపేర్ చేయండి, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి అదే రోజు కంపల్సరీగా జియో ట్యాగింగ్ ఫోటో తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో టైటిల్ ఇవ్వండి హెల్త్ అండ్ హైజీన్. హెల్త్ అండ్ హైజీన్ మీద మనం కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేద్దాం. హెల్త్ అండ్ హైజీన్, సో వాటి మీద కొన్ని డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు శానిటేషన్ గురించి, అదేవిధంగా డిసీజ్ ప్రివెన్షన్ గురించి, పర్సనల్ హైజీన్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ మీద మీరు కొన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకుని పేపర్ మీద నోట్ చేసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. శానిటరీ మీద కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. శానిటరీ మీద మెయిన్గా స్వచ్ఛ భారత్ మిషన్ నేషన్ వైడ్ ప్రోగ్రామ్. దీనిలో ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటంటే టాయిలెట్సే యూజ్ చేయాలి, ఓపెన్ డెఫికేషన్ చేయకూడదు, బహిరంగ మల విసర్జన చేయకూడదు, టాయిలెట్సే వాడాలి. అవి హోమ్ టాయిలెట్స్ అయినా అవ్వచ్చు, లేదా కమ్యూనిటీ టాయిలెట్స్ అయినా కావచ్చు. అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ టాయిలెట్స్, ఎఫోర్డబుల్ శానిటరీ ప్యాడ్స్, శానిటరీ వేస్ట్ డిస్పోజల్. సో మనకు ఉండేటువంటి డిస్పోజల్లో కూడా మన ఇంట్లో వాడేటువంటివి వేస్ట్, అవి డ్రై, వెట్, హెజార్డస్, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా సపరేట్గా చేసి మీరు వాటిని డిస్పోజ్ చేయాలి. అదేవిధంగా హ్యాండ్ వాష్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, వేస్ట్ మేనేజ్మెంట్ ప్రపోజల్, వీటి గురించి డిస్కస్ చేయాలి. సెకండ్ వన్ డిసీజ్ ప్రివెన్షన్. డిసీజెస్ జనరల్గా సాధారణంగా వ్యాధులు రూరల్లో ఏమొస్తాయో మీకు తెలుసు. వాటి మీద కూడా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని మీరు చేయాలి.
రెగ్యులర్ హెల్త్ చెకప్స్. అక్కడ ఉండేటువంటి రూరల్లో వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్, రోజు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఏదన్నా ఫీవర్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఈ మెడిసిన్స్ యూజ్ చేయరు. అటువంటివన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్గా హెల్త్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకునే విధంగా మీరు ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ప్రాపర్ టైంలో వ్యాక్సినేషన్ వేశారో లేదో చెక్ చేసుకోవాలి. ప్రీనటల్ అండ్ పోస్ట్ నటల్ కేర్. ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రాపర్ మెడికల్ అటెన్షన్ ఉండే విధంగా మీరు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు రెగ్యులర్గా చెకప్ ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకునే విధంగా మీరు మోటివేట్ చేయాలి. అదేవిధంగా బ్యాలెన్స్డ్ డైట్ అవేర్నెస్. సో వాళ్ళు సరైనటువంటి డైట్ తీసుకుంటున్నారా లేదా వాటి మీద కూడా మీరు అవగాహన, న్యూట్రిషన్ ఫుడ్ కూడా అవగాహన కల్పించాలి. ఫిజికల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్, యోగా, ఎక్సర్సైజ్ లాంటివి కూడా మీరు చెప్పాలి. అవాయిడింగ్ టొబాకో అండ్ ఆల్కహాల్, సెల్ఫ్ హెల్త్ గ్రూప్స్, టెలిమెడిసిన్ అవేర్నెస్. సో మొబైల్ ద్వారా మనం హాస్పిటల్కి వెళ్లకుండా మెడికల్ షాపుల ద్వారా డైరెక్ట్గా మొబైల్లో మనం ఆర్డర్ చేస్తే మెడిసిన్ ఇంటికి వస్తుంది మనకి. అటువంటివన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అదేవిధంగా గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని, వాటి మీద కూడా మీరు అవేర్నెస్ ఇవ్వాలి. సో పిఎంజే, ఆర్ఎస్బివై, జేఎస్వై, పిఎంఎంవైవి, ఎన్ఆర్హెచ్ఎం, హెచ్ఎం ఇలాంటి పథకాల గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పర్సనల్ హైజీన్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయండి. ఫస్ట్ వన్, హ్యాండ్ వాషింగ్. వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత సోప్తో కానీ, డెటాల్తో కానీ, శానిటైజర్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓరల్ హైజీన్, రెగ్యులర్గా బ్రష్ చేయాలి, డెంటల్ కేర్ తీసుకోవాలి. బాతింగ్ అండ్ స్కిన్ కేర్, రెగ్యులర్గా బాతింగ్ చేయాలి. స్కిన్ కేర్ లోషన్స్ యూజ్ చేస్తే మీకు స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. ఇష్యూయింగ్ అఫోర్డబుల్ శానిటరీ ప్యాడ్స్, సేఫ్టీ డ్రింకింగ్ వాటర్, ప్రాపర్ ఫుడ్, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ హైజీన్ ప్రొడక్ట్స్. సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి సబ్సిడీ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి మీరు డిస్కస్ చేయాలి. సో మెన్స్ట్రువల్ హైజీన్ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఉమెన్కి శానిటరీ ప్యాడ్స్ సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బిఎం, ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ టాయిలెట్స్. నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ హెల్త్ ప్రొడక్ట్స్. డే టు అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్, పర్యావరణ పరిరక్షణ చొరవలు. వీటిలో కొన్ని సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మీరు కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కొన్ని ఇస్తాను. ప్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్, చెట్లు నాటడం వల్ల కలిగేటువంటి లాభాలు, చెట్లు నరికివేయడం వల్ల వచ్చే నష్టాల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ద కంపోస్టింగ్ ఆర్గానిక్ వేస్ట్, సపరేట్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, రీసైక్లింగ్ అండ్ రీయూజ్, ప్లాస్టిక్, పేపర్, క్లోత్స్ ఇవన్నీ కూడా రీసైక్లింగ్ ఎలా చేయాలి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్, ఇలా మీరు వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటర్ కన్జర్వేషన్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, జల్ సహిల్స్, ఫ్రెండ్స్ ఆఫ్ వాటర్, నారీ శక్తి సే జల్ శక్తి ఇనిషియేటివ్స్, గ్రే వాటర్ రీసైక్లింగ్, వాటర్ ఎఫిషియెంట్ కుకింగ్ అండ్ క్లీనింగ్, డ్రిప్ వాటర్ ఇరిగేషన్, జల్ జీవన్ మిషన్, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. డే 3 అవేర్నెస్ ప్రోగ్రామ్, డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్స్. వీటిలో కొన్ని అవుట్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మీరు కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవుట్లైన్స్ ఇస్తున్నాను, దాని మీద మీరు మ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. హెల్పింగ్ రూరల్ కమ్యూనిటీస్ అండర్స్టాండింగ్ ఆన్లైన్ సేఫ్టీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. డే 4 అవేర్నెస్ ప్రోగ్రామ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సేఫ్టీ. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయండి. జెండర్ ఈక్వాలిటీ, సెల్ఫ్ డిఫెన్స్, లీగల్ రైట్స్. డే 5 అవేర్నెస్ ప్రోగ్రామ్, డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ రిలీఫ్ ట్రైనింగ్, విపత్తు సంసిద్ధత మరియు సహాయ శిక్షణ. ఇందులో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసినా కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఫస్ట్ ఎయిడ్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, సైక్లోన్స్, సునామీ, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎర్లీగా అలర్ట్ చేయడం. కమ్యూనిటీ డిజాస్టర్ డ్రిల్స్, కండక్ట్ మాక్ డ్రిల్. స్టాక్ పైలింగ్ ఎమర్జెన్సీ సప్లైస్, ensuring food, water and medical kits, medical aids, relief camps, emergency communication networks, psychological support to survivors, economic assistance programs. Day 6 awareness program,
ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్స్. మీ విలేజ్కి నియర్ బైగా ఉండేటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. వాళ్ళ కెరీర్ గైడెన్స్ గురించి, అదేవిధంగా అసిస్టింగ్ స్టూడెంట్స్ విత్ ట్యూటరింగ్, స్కాలర్షిప్ అవేర్నెస్. సో స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ వాళ్ళకి వచ్చేటువంటి స్కాలర్షిప్ల గురించి, మెరిట్ స్కాలర్షిప్లు, అదేవిధంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్లు, కాలేజీ నుంచి వచ్చేటువంటి స్కాలర్షిప్లు, ఇవన్నీ కూడా ఫీజ్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ civic responsibility and legal awareness, informing citizens about their rights, duties and government schemes. 1 week కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యాక్టివిటీ లాగ్ బుక్లో మెన్షన్ చేయాలి. యాక్టివిటీ లాగ్ ఫర్ సెకండ్ వీక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఫస్ట్ వీక్ సోషియో ఎకనామిక్ సర్వే. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డే అండ్ డేట్, డే 1 డేట్. సో డే 1 మనం కండక్ట్ చేసినటువంటి టాపిక్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో హెల్త్ అండ్ హైజీన్ మీద డే 1 కండక్ట్ చేసాం, దానికి సంబంధించినటువంటి అవుట్కమ్ ఎలా ఉందో చూడాలి. అవుట్కమ్ అంటే మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్లో ఇక్కడ అవుట్కమ్ సంబంధించి చాలా పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. జస్ట్ నేను ఒక పాయింట్ మెన్షన్ చేశాను ఇక్కడ. ఎంకరేజింగ్ పీర్ ఎడ్యుకేషన్ టు స్ప్రెడ్ హైజీన్ అవేర్నెస్ అమాంగ్ ది ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ మెంబర్స్. సో పర్సన్ ఇన్ఛార్జ్ ఆర్ మెంటార్ సిగ్నేచర్. అదేవిధంగా డే టూ కండక్ట్ చేసినటువంటి టాపిక్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్. అదేవిధంగా డే 3 డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్స్. డే 4 ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సేఫ్టీ. డే 5 డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ రిలీఫ్ ట్రైనింగ్. డే 6 ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్స్, దానికి సంబంధించినటువంటి అవుట్కమ్స్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ అవుట్కమ్ బేస్డ్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ 3 పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి చూడండి. నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, సెకండ్ వన్ ప్రాక్టికల్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అప్లికేషన్స్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ ఇంపాక్ట్. మనం ఇంపాక్ట్ ఏమైనా చేయగలిగామా లేదా, సోషల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా లేదా, మనం 1 వీక్ కండక్ట్ చేసాం కదా, దానికి సంబంధించినటువంటి రిజల్ట్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత దీన్ని ఫైల్ చేసుకోవాలి. గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ who watched this video. Your time and feedback inspire me. Thank you one and all.